తమిళనాడు పాలిటిక్స్ డే బై డే మోస్ట్ ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. సో ఆల్రెడీ ఇప్పుడు 3 మెయిన్ పార్టీస్ ఉన్నాయి. ఒకటి డిఎంకే ఎస్పీ అలయన్స్తో వస్తుంది, ఏఐఏడిఎంకే వచ్చి ఇంకొంతమంది అలయన్స్తో వస్తుంది, అండ్ టీవీకే పార్టీ మాత్రం స్టాండ్ అలోన్ పార్టీగా ఈ అప్కమింగ్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. సడన్గా తమిళనాడు పాలిటిక్స్లో ఒక కొత్త పార్టీ రాబోతుంది. అదే వికే శశికళ గారి కొత్త పార్టీ. వికే శశికళ గారు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయిన జయలలిత గారికి ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు అండ్ ఏఐఏడిఎంకేలో ఒక సీనియర్ లీడర్గా కూడా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే జయలలిత గారు చనిపోయారో అప్పటి నుంచి ఏఐఏడిఎంకే పార్టీ యొక్క పవర్ అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది. ఆ టైంలో వికే శశికళ గారు పళనిస్వామిని చీఫ్ మినిస్టర్గా చేశారు. తర్వాత చీఫ్ మినిస్టర్గా అయిన తర్వాత శశికళని పార్టీ నుంచి దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. సో ఆ విధంగా ఆల్మోస్ట్ 9 years ఈమె పొలిటికల్గా ప్రెజెన్స్ అనేది లేకుండా ఉన్నది తమిళనాడు పాలిటిక్స్లో. రీసెంట్గా రామంతపురం జిల్లాలో జయలలిత గారి 78th బర్త్ యానివర్సరీ సందర్భంగా ఆమె మాట్లాడుతూ பொதுக்குழுவே அதுக்கு தானே இருக்கு நீக்கிறதுக்கு. அதனால என்னன்னா உடனே ஒரு பொதுக்குழுவை கூட்டி என்னை நீக்கிறாங்க. நான் ஒரு முதலமைச்சரா உட்கார வச்சுட்டு போயிருக்கேன். அப்ப எப்படியாப்பட்ட ஆளா இருக்கணும் என்ன. వికే శశికళ గారు ఆఫ్టర్ 9 years తర్వాత మళ్ళీ నేను తమిళనాడు పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నాను, ఏఐఏడిఎంకే నాకు చేసిన బిట్రేయల్కి నేను సమాధానం ఇస్తాను అనే ఒక థీమ్తో ఈమె పొలిటికల్ జర్నీ అనేది మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. వికే శశికళ గారు ఈ మీటింగ్లో తన ఓన్ పార్టీ యొక్క నేమ్ని అనౌన్స్ చేయలేదు, కానీ ఒక ఫ్లాగ్ని అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు. దానికి కలర్స్ చూసుకున్నట్లయితే బ్లాక్, వైట్, రెడ్. సో ఈ 3 కలర్స్ అండ్ మిడిల్లో వచ్చి అన్నదురై, ఎంజీఆర్ అండ్ జయలలిత గారి ఫొటోస్తో ఈ యొక్క ఫ్లాగ్ని రిలీజ్ చేశారు. సో ఈ యొక్క ఐడియాలజీ ప్రకారం జయలలిత గారు కానీ ఎంజీఆర్ గారు కానీ అన్నదురై యొక్క ఐడియాలజీని బేస్ చేసుకొని వెల్ఫేర్ మెకానిజమ్స్కి ఎక్కువ తీసుకొని వస్తూ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ గవర్నెన్స్ని ఇంకా బెటర్గా చేస్తామనేసి వీళ్ళ యొక్క థీమ్తో వస్తున్నారు. తమిళనాడు ఎలక్షన్స్ అనేది ఎంతో దూరంలో లేదు. ఏప్రిల్ మేలోనే తమిళనాడు ఎలక్షన్స్ 234 సీట్స్కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ప్రజెంట్ వికే శశికళ గారు వచ్చి కొత్త పార్టీని అనౌన్స్ చేయడం, కొత్త ఫ్లాగ్ని రిలీజ్ చేయడం, ఇది తమిళనాడు పాలిటిక్స్లో కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. వికే శశికళ గారు మెయిన్గా ఏఐఏడిఎంకేని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఏఐఏడిఎంకేలో ఈమె ఒక సీనియర్ లీడర్గా ఉన్నారు. స్టిల్ ఇప్పటికి కూడా చాలా ప్రదేశాల్లో ఈమెని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు ప్రజలు. ఈమె ఒకవేళ మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ అయింది అంటే ఖచ్చితంగా ఏఐఏడిఎంకేకి ఇంకొంచెం ఓట్ షేరింగ్ అనేది తగ్గిపోతుంది. అండ్ దాంతోపాటు ఈమె అనౌన్స్ చేయబోతున్న కొత్త పార్టీ అనేది డిఎంకేతో కానీ లేకుంటే టీవీకే పార్టీతో ఏమైనా అలయన్స్లో కుదుర్చుకుంటుందా, లేకుంటే సింగిల్ పార్టీగానే ఎలక్షన్స్లో దిగుతుందా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. తమిళనాడు పాలిటిక్స్లో ఎప్పటికప్పటికి అప్డేట్స్ ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.